మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శుక్రవారం ఏప్రిల్ 11, 2025. ఒక నూతన కార్యం. ఈనాటి ధ్యానాంశం ఒక నూతన కార్యం. ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు 104, 14 నుండి 23 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. నేను ఈ మధ్య యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనాన్ని మళ్ళీ చదివినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలను నేను చేస్తున్న కార్యాన్ని గూర్చి మీరు ఆలోచింపరా అని అడగాల్సి రావడం చూసి ఆశ్చర్యపోయాను. దేవుడు ఒక నూతన కార్యం చేస్తుండగా అది ఎలా గుర్తింపబడకుండా ఉంటుంది? చాలా సంవత్సరాలు ఒక తోటమాలిగా పనిచేసిన నాకు సంరక్షణ లేకుండా వదిలిపెట్టబడిన తోటలో మొక్కలు ఎంత అస్తవ్యస్తంగా పెరుగుతాయో తెలుసు. ఒక తోట నిర్లక్ష్యం చేయబడినప్పుడు దానిలో గడ్డి దట్టంగా ఎత్తుగా పెరుగుతుంది. గచ్చపొదలు, తిప్పతీగలు, మరి ఇతర కలుపు మొక్కలు ఒకప్పుడు పువ్వులు విరబూసిన చోటును ఆక్రమిస్తాయి. దానిలోని చెట్లు కత్తిరించబడనందున అవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అలాంటి తోటలో క్రొత్తగా విరబూస్తున్న ఒక మొక్కను చూడడం కష్టం. అదేవిధంగా మన జీవితాల్లో కూడా సంబంధ బాంధవ్యాల్లో ఉన్న సమస్యలు, డబ్బును గూర్చిన చింతలు, అనారోగ్యం, మరి ఇతర సమస్యలు పెరిగిపోయినప్పుడు దేవుడు చేస్తున్న కార్యాన్ని చూడడం కష్టమవుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాల్లో యేసు ప్రభువు దేవుణ్ణి ఒక తోటమాలిగా వర్ణించాడు. కొన్నిసార్లు దేవుడు మనం చేసే అధిక వ్యయాన్ని కత్తిరించాల్సి ఉంటుంది. చిక్కులు పడిన ఆర్థిక సమస్యలను విడదీయాల్సి వస్తుంది. మన చెడు వ్యసనాలను వేర్ల వరకు త్రవ్వి తీసేయాల్సి వస్తుంది. మరియు ఇతరుల గురించి మనసాక్షి లేకుండా మాట్లాడే మన గుణాన్ని కత్తిరించాల్సి వస్తుంది. అయితే మన దృష్టిని ప్రభువుపై కేంద్రీకరించినప్పుడు దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాన్ని మనం సులభంగా, తేటగా చూడగలం. నేటి ధ్యానం: నా జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన: ప్రియ పరలోకపు తండ్రి, మమ్మను గూర్చి శ్రద్ధ తీసుకుంటున్నందుకు వందనాలు. మా జీవితాల్లో నీవు చేస్తున్న నూతన కార్యాన్ని చూచుటకు మాకు సహాయం చేయము. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: సమస్యల చేత తలమునకలవుతున్న ఒకరు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు లీ వాట్సన్, ఇంగ్లాండ్. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.